సార్ హాయ్ సార్. హలో హాయ్. ఎలా ఉన్నావు? సార్ సార్ గుడ్ సార్. బాగా సార్. అండ్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ ఆర్ సెలెక్షన్ ఇన్ గ్రూప్ 2. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తోంది ఈ మూమెంట్ ఇదంతా? సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఎంత స్ట్రగుల్ అనే దానికంటే కూడా ఈ ఈ ప్రాసెస్ లో కొద్దిగా బాగా ఇబ్బంది పడినాం సార్. ఫైనల్లీ రిజల్ట్ వచ్చింది. హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో ఏంటి సతీష్ నీకు వచ్చిన పోస్ట్ ఏంటి? నువ్వు ఇంకేదైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసావా? సార్ నాకు వచ్చిన పోస్ట్ ఏఎస్ఓ సార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఓకే. సార్. బట్ ఐ ఎయిమ్డ్ అట్ డిటి సార్, డిప్యూటీ తహసీల్దార్. ఓకే, యువర్ ఎయిమ్ ఈస్ డిప్యూటీ తహసీల్దార్. ఎస్ సార్. ఎస్. ఆగిపోతావా ఇక్కడితో? ఇంకా ప్రయాణం చేస్తావా గ్రూప్ 1 కి? లేదు సార్, ఆగండి సార్. నాకు గ్రూప్ 1 ఖచ్చితంగా గ్రూప్ 1 సాధిస్తాను సార్. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హ్యాపీనెస్ ఇస్ సతీష్, మీ అంతటా సార్ మీరే మెసేజ్ పెట్టడం అండ్ అలాగే న్యూస్ పేపర్స్ లో మీ గురించి రావడం అంటే లైక్ సార్ ఈ జర్నీలో మిమ్మల్ని ఆస్పిరెంట్ నుంచి ఒక ర్యాంకర్ లాగా, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా మిమ్మల్ని చూస్తున్నందుకు వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. సార్ సో సార్ నువ్వు కూడా 2 కాయిన్స్ చూసావు ఇప్పుడు, ఆస్పిరెంట్ నుంచి సార్ వరకు. సో ఒక్కసారి నీ గురించి చెప్పు సతీష్. మన స్టూడెంట్స్ ఇప్పుడు సేమ్ ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సేమ్ సార్ నీలాగా అంటే లైక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు సార్ మా వల్ల అవుతుందా, ఎంత టైం పడుతుంది, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్. ఇలా ఒక ర్యాంకర్ చెప్తే నేను చెప్పే కంటే యాజ్ ఎ ర్యాంకర్ గా ఈ జర్నీ నువ్వు చెప్తుంటే ఇంకా ఎంతో మందికి అదొక థాట్ ప్రాసెస్, ఒక థాట్ ప్రొవోకింగ్ లా ఉంటది. సో అందుకే నీ నోటి ద్వారా సార్ వినదలుచుకున్నారు నా స్టూడెంట్స్, నీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో చెప్పు సతీష్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి చెప్పు, ఎలా ఏంటి అని. సార్ నాది స్కూలింగ్ అంతా హై స్కూల్లో జరిగింది సార్ నాది. ఓకే. తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ సార్, శ్రీ చైతన్య. ఓకే. ఒక ఎంసెట్ లో ర్యాంక్ ఆధారంగా నేను బీఫార్మసీ జాయిన్ అయ్యాను సార్. ఓకే. సో ఆఫ్టర్ బీఫార్మసీ ఎంఫార్మసీ చేశాను సార్. ఓకే. తర్వాత ఫ్యాకల్టీగా ప్రైవేట్ కాలేజ్లో చేశాను సార్. చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అయ్యాను సార్ నేను. ఓకే. ఒక ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నాను సార్, ఆఫ్లైన్ కోచింగ్. ఓకే. తర్వాత అసలు అంటే కొద్దిగా అంత సీరియస్ గా నాకు ఏమనిపించలేదు సార్ అప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఒక పక్క ప్రైవేట్ జాబ్ చేస్తూ చదివేవాడిని సార్. ఓకే. ఒక డైలీ 2 hours అలా చదివేవాడిని. హ్మ్. తర్వాత ఇంకా సివిల్స్ ఇంకా మనకి అది ఇంకా అక్కడికి అటెండ్ అవ్వలేం, సాధించలేము అని అంటే ఆ టైప్ లో నేను ఫీల్ అయ్యాను సార్. ఇంకా దట్టు అటెంప్ట్స్ కూడా దగ్గరికి వచ్చేసాయి. సివిల్స్ సో ప్రిపరేషన్ ఈ నీ అంతట నువ్వే వెళ్ళావా? లేకపోతే అంటే లైక్ కొంచెం సార్ తక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది కదా, ఎవరైనా చెప్తే వెళ్ళావా? సార్ నేను బయట సార్ అంటే నేను వైజాగ్ లో ఒక లక్ష్మీ సార్ అని చెప్పేసి సార్, అతను ఒక సెమినార్ కి అటెండ్ అయ్యాను సార్ నేను అప్పుడు. అప్పటి నుంచి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ గా వచ్చింది సార్, నేను ఎలా అయినా సివిల్స్ కి వెళ్ళాలి అని ఒక అనిపించేది సార్ నాకు. సో అప్పుడు నేను ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అయ్యాను సార్ నేను. ఓకే. సార్ కానీ సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఇంక వెంటనే లేదు సార్, సీరియస్ గా ప్రిపేర్ అవ్వలేదు సార్. సీరియస్ గా ప్రిపేర్ అవ్వలేదు అంటే ప్రిపేర్ అవ్వాను సార్, ఏదో అంతగా ప్లాన్ చేసుకుంటూ అలా ఏమీ లేదు సార్. మామూలుగా ఏదో చదివేవాడిని, సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవటం అలా ఉండేది సార్, అంతే ఓకే. సార్. మళ్ళీ జాబ్ చేయడం స్టార్ట్ చేసావు, టీచింగ్ చేయడం నీ ఫీల్డ్ రిలేటెడ్. అవును. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాబ్ చేసా? జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యావా మళ్ళీ సివిల్స్ కి ఏమైనా, లేకపోతే ఏదైనా ఎనీ ప్రిపరేషన్ జరిగిందా సతీష్ నీకు? సార్ నేను 5 years చేశాను సార్, జాబ్ 5 years చేసేవాడిని. అప్పట్లో నేను ఏపీపీఎస్ అయితే ఇప్పుడు నేను రాయలేదు సార్, సివిల్సే రాశాను. ఏపీపీఎస్సి గ్రూప్ 2 అనేది 2022, ఈ 2022 ఫస్ట్ అటెంప్ట్ సార్ నాకు గ్రూప్ 2 అది. ఓకే. సార్ సో 2022 సో ఫస్ట్ ఏపీపీఎస్సి నోటిఫికేషన్ కి క్రాక్ చేసావు అయితే. అవును సార్, గ్రూప్ 2 ఫస్ట్ అటెంప్ట్. 22 నుంచి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాను. 22 నుంచి అంతే కదా? అవును సార్, సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాను సార్. అవును. ఓకే. ఓకే, ఫైన్. సో ఫైన్, నీ ఫార్మసీ ఇవన్నీ చెప్పావు. ఈ ప్రిపరేషన్ సార్ ఎలా ఈ గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు? సివిల్ సర్వీసెస్ అంతంత మాత్రంగానే ప్రిపేర్ అయ్యావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టాపర్ వా, యావరేజ్ స్టూడెంట్ వా, అబవ్ యావరేజ్ స్టూడెంట్ వా?
సార్ నేను అబవ్ యావరేజ్ సార్. అబవ్ యావరేజ్ స్టూడెంట్ సార్ నేను. అబవ్ యావరేజ్ స్టూడెంట్. ఓకే. నాట్ టాపర్ సార్. టాపర్ అయితే కాదు సార్ నేను. అబవ్ యావరేజ్ స్టూడెంట్. ఓకే. ఓకే. యావరేజ్ టు అబవ్ యావరేజ్ సార్. ఓకే. ఇంటర్మీడియేట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? నాకు 877 సార్. 87.7. బేసికల్‌గా ఈ మార్క్స్ ఇక్కడ అవసరం లేదు. బట్ ద థింగ్ ఏంటంటే సార్. సేమ్ ఈ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళకి కొంచెం పర్సెప్షన్ సార్. ఉంటదన్నమాట. ఇలా ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సార్. ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ఫలానా సతీష్ సార్ ఇలా ప్రిపేర్ అయ్యారు. మీరొక రోల్ మోడల్‌గా ఉంటారు. కాబట్టి అలా సార్. అడగాలనుకున్నాను సతీష్. ఫైన్. ఇప్పటి వరకు ఓకే. నీ పర్సనల్ లైఫ్ ఇది. ఇప్పుడు సార్. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ సార్. ఎలా సార్. అంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు. నీ ప్రిపరేషన్‌లో నీ సార్. స్ట్రాటజీ ఏంటి? ఎలా ఫాలో అయ్యావు? ఎలా ముందుకెళ్ళావు? ఆ! సార్ ఫస్ట్ నేను అంటే సిలబస్ ఆధారంగా సార్ ఫస్టు అదే ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ 2 సిలబస్ దగ్గర పెట్టుకున్నాను సార్. హ్మ్. హ్మ్. సిలబస్ ఆధారంగా ఎళ్ళాను సార్ నేను ఫస్ట్ ఓకే. నుంచి కూడాను. ఓకే. ఆహ్, తర్వాత ఏంటంటే సార్ నాకు ఏ సబ్జెక్ట్‌లో అయితే వీక్ అనుకున్నానో వాటిని కొద్దిగా ముందుగా బాగా ప్రిపేర్ అయ్యి పెట్టుకొని, నాకు కొద్దిగా కంఫర్ట్‌గా ఉన్న సబ్జెక్ట్స్‌ని సెకండ్ పార్ట్‌లో పెట్టుకొని ప్రిపేర్ అయ్యాను సార్ నేనది. ఓకే. సార్. అండ్ క్లాసెస్ గాని, లేకపోతే ప్రిపరేషన్, మెటీరియల్స్ ఇవన్నీ ఎలా గ్యాదర్ యాహ్! చేసావు? సార్ అంటే క్లాసెస్ అంటే ఎస్పెషల్లీ ఈ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయితే సార్ మీ క్లాసెస్ సార్. ఓకే. రోహిత్స్ అకాడమీలో ఈ క్లాసెస్, మెటీరియల్, ఓకే. సెక్షనల్ టెస్ట్స్ అవి బాగా అటెంప్ట్ చేశాను సార్ నేను. ఓకే. సార్. ఏ సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ ఎక్కువగా ప్లస్ నాకు అయ్యాయి? సార్. సార్. ఏ సార్. సబ్జెక్ట్స్ ఎక్కువగా ప్లస్ అయ్యాయి అంటున్నాను మన దాంట్లో? సార్ యాక్చువల్‌గా నాకు ఏపీ హిస్టరీ అంటే కొద్దిగా బాగా హిస్టరీ అంటేనే భయం సార్. ఎందుకంటే నేను బేసికల్లీ సైన్స్ స్టూడెంట్‌ని. హ్మ్. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్. సో, హిస్టరీ అంటేనే భయం. బట్ ఇక్కడ మన ఏపీ హిస్టరీ అంటే నాకు ఇంకా భయంగా ఉండేది సార్. మన ఫ్యాకల్టీ దత్తు సార్ క్లాసెస్, తర్వాత ఏపీ జియోగ్రఫీ జగదీష్ సార్ ఎక్సలెంట్ సార్. జగదీష్ సార్ క్లాసెస్ అయితే చాలా బాగుంటాయి సార్. ఇవి ఓకే. నాకు బాగా యూజ్ అయ్యాయి సార్. నాకసల బాగా మైనస్ అవి. అవి నాకు కొద్దిగా బాగా ప్లస్ అయ్యాయి సార్ నాకసల ఎగ్జామ్‌లో. ఓకే. అండ్ అదర్ సార్. సబ్జెక్ట్స్ పాలిటీ గాని, లేకపోతే మిగతా యెస్ సార్. యెస్ సార్. యెస్. యెస్ సార్. సార్ యాక్చువల్లీ విషయం ఏంటంటే నాకు సివిల్స్ టైమ్ నుంచి కూడా పాలిటీ నాకు కొద్దిగా కంఫర్ట్‌గా ఉండేది సార్. తర్వాత మీ క్లాసెస్ నేను బాగా థరోగా రివిజన్ చేశాను సార్ నేను. మీ క్లాసెస్ రోహిత్ సార్ పాలిటీ క్లాసెస్ థరోగా రివిజన్ చేశాను. తర్వాత మీరు లాస్ట్‌లో ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ అని వేరేగా పెట్టారు సార్. ఒక సెక్షన్ పెట్టారు. ఓకే. కరెంట్ అఫైర్స్ దాన్ని ఆ క్లాసెస్‌ని కూడా యాడ్ చేసుకుంటూ చదివాను సార్. ఓకే. ఫైన్. టెస్ట్ సీరీస్‌ని ఎలా యూజ్ సార్. చేసుకున్నావు సతీష్? టెస్ట్ సీరీస్ ఎలా ప్లాన్ చేసుకున్నావు? సార్ టెస్ట్ సిరీస్ అంటే నా ప్లానింగ్ అంటే ఏం లేదు సార్. మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేసేవారో సెక్షనల్ టెస్ట్స్ అవిని, అవి హ్మ్. అటెంప్ట్ చేస్తుండేవాడిని సార్. హ్మ్. అందులో ఏమైనా రాంగ్ వచ్చాయనుకుంటే వాటిని ఎక్స్‌ప్లనేషన్ గట్టా చూసుకుంటూ రెక్టిఫై చేసేవాడిని సార్ నేను. ఓకే. ఆ! నా అంటే టెస్ట్‌ల విషయంలో అయితే మాత్రం నా ప్లానింగ్ అంటే ఏమి లేదు సార్. మీరు ఏదైతే అప్లోడ్ చేసేవారో వాటిని నేను టెస్ట్‌లు అటెంప్ట్ చేసేవాడిని సార్. ఓకే. అవును అండ్ సార్. వెరీ హ్యాపీ థింగ్ ఏందంటే సతీష్ కొన్ని సార్లు కొంతమంది చేసిన దానికంటే చాలా సార్. ఎక్కువ చెప్తూ ఉంటారు. అది తప్పని నేను అనను. సార్. చాలా సార్. క్రిస్టల్ క్లియర్‌గా ఏంటి? ఏం చేసావు? ఏంటి? ఎలా ఫాలో అయ్యావు? ఇది స్టూడెంట్స్‌కి చెప్పడం ఇట్స్ రియల్లీ వెరీ హ్యాపీ టు నో థిస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ 2 సార్. ప్రిపరేషన్‌లో సతీష్ చాలా అప్స్ సార్. అండ్ డౌన్స్ సార్. ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ సార్. లేకపోతే సొసైటీ సపోర్ట్ ఇవన్నీ ఇంపార్టెంట్. నీ ప్రిపరేషన్‌లో సార్. అపార్ట్ ఫ్రమ్ స్టడీ ఇంకా సపోర్ట్ ఎలా దొరికింది? ఎలా సార్. ముందుకెళ్ళావు? సార్ సొసైటల్ ప్రెజర్స్ అంటే ఎప్పుడూ ఉన్నాయి సార్. ఎప్పుడూ ఉంటాయి. యాక్చువల్‌గా నేను కూడా చాలా అంటే అవమానాలేం కాదు సార్. వీడేం చదువుతాడు? వీడేం సాధిస్తాడు? సివిల్స్ అంటే మాటలా? గ్రూప్స్ అంటే మాటలా? అది చాలా కష్టం. అదే ఒక అదే సక్సెస్ పర్సెంట్ కూడా చాలా తక్కువగా ఉంటది అవి చాలా నేను కూడా ఫేస్ చేశాను సార్. బట్ ఏంటంటే ఇంట్లో మా ఫాదర్ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఓకే. నువ్వు అనుకున్నది చేయరా అని చెప్పేసి ఆయన కొద్దిగా నాకు సపోర్ట్ చేశారు. తర్వాత నాకైతే మోటివేషన్స్‌లో అయితే సార్ నాకు యాక్చువల్‌గా మీ మోటివేషన్ స్పీచెస్ నాకు బాగా అట్రాక్ట్ అయ్యాయి సార్. నేను అది మీరు చెప్పారు కదా సార్! అంటే మీకు ఐడియా ఉండొచ్చు. అదే మీరు చెప్పింది సార్. కోహ్లీ క్రికెట్ మ్యాచ్‌లో ఆహ్, కోహ్లీ అంటే ఇంకా ఓడిపోతాం టైంలో అసలు మనం గెలవడానికి కూడా స్కోప్ లేదు. నాట్ పర్సెంటేజ్ ఆ టైంలో కోహ్లీ క్రీజ్‌లోకొచ్చి మ్యాచ్‌ని గెలిపించాడు. చాలామంది యాక్చువల్‌గా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిన టీవీలు కూడా కట్టేసుకున్నారు. మార్నింగ్ లెగిసి చూస్తే అందరూ కూడా ఆశ్చర్యం వేసిందని చెప్పి మీరు ఆ టైంలో మాకు మంచిగా అది నాకు చాలా ఇప్పుడు ఎవర్‌గ్రీన్ సార్. మీ వీడియోలో నాకది అసలు మోటివేషన్స్ నాకది చాలా, చాలా యూజ్ అవుతుంది సార్. ఎప్పుడైనా నేను అప్‌సెట్ అయినప్పుడు కొద్దిగా చాలా చూసేవాడిని సార్. అది మాత్రం
ఎస్పెషల్లీ సేవ్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని ఆ వీడియోని చాలా సార్లు చూసేవాడిని సార్ నేను. పాయింట్ అది నాకు చాలా 1% బాగా నుంచి 100%కి వెళ్ళడం. అవును సార్. యెస్ సార్. అది ఎవర్‌గ్రీన్ సార్. ఇప్పుడు చూసినా కూడా ఎటువంటి డిప్రెషన్‌లో ఉన్నా కూడా నాకెందుకో మోటివేషన్‌లా అనిపిస్తది సార్ నాకు ఆ వీడియో అయితే. ఎస్పెషల్లీ నా దగ్గర డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకుంటాను సార్ అది ఎప్పుడు కూడా. నాకు గుర్తుంది సతీష్, దాదాపుగా చాలా వీడియోస్‌కి నువ్వు కామెంట్స్ పెట్టేవాడివి యూట్యూబ్‌లో. చాలా సార్ నంబర్ అవును సార్. ఆఫ్ వీడియోస్‌కి. ప్రతి సో, అవును సార్. పెట్టాను సార్. చాలా ప్రతిదానికి. ఎందుకంటే మీ స్పీచ్ అంటే మీరు వాయిస్‌తో చెప్పేటవి అది నాకు ఒకలా అనిపిస్తది సార్. ఎందుకంటే మీరు రియాలిటీ దగ్గరలో చెప్పేవారు సార్. బయట ప్రెజర్ ఎలా ఉంటదనేది అసలు మీరు ఫేస్ చేసినట్టుగానే మాకు చెప్పేవారనమాట. నాకది నచ్చేది సార్ నాకు. ఓకే. సతీష్, సార్. ఇప్పుడు ఒక యాస్పిరెంట్‌కి ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవ్వాలని సార్. చాలా సార్లు చెప్తూ ఉంటాను స్టూడెంట్స్‌కి. ఇట్ ఈస్ ఆల్‌వేస్ ఇంపాసిబుల్ సార్. అంటిల్ ఇట్ ఈస్ డన్. నువ్వు కొట్టేంత వరకు నువ్వు కొడతావని ఎవ్వరికీ తెలీదు. సో, నీకెప్పుడైనా అనిపించిందా? సార్. లైక్ ఇప్పుడు నువ్వు 2016లో గదా కోచింగ్ తీసుకుంది? సార్. 16 అవ్ అంటే అవును సార్. జస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్. 10 అవును ఇయర్స్ సార్. బ్యాక్. అంటే అప్పుడు యెస్ అనిపించిందా? సార్. అన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నావు. మళ్ళీ అంటే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యావనుకో, సీరియస్‌గా కాకపోయినా. ప్రైవేట్ జాబ్ చేసావు. అవును సార్. 22 అంటే చాలా అంటే అవును సార్. 28, 29 ఉంటది నాకు తెలిసి నీ ఏజ్ అప్పుడు. 30 వరకు ఉండొచ్చు. నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు. అవును. అవును సార్. అవును సార్. అవును అంటే సార్. ఆ ఏజ్‌లో ప్రిపేర్ అవ్వడం, అసలు ప్రిపేర్ అవ్వడం కరెక్ట్ చాయిసా? ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ నిలదొక్కుకోగలుగుతానా? నేను కొట్టగలుగుతానా? ఆ కాన్ఫిడెన్స్ ఉండేదా అసలకి? సార్ యాక్చువల్‌గా నాకసలు అంటే కాన్ఫిడెన్స్ అంటే అంత కాన్ఫిడెన్స్ కాదు సార్. ఫస్ట్ నేను సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవాలన్న ఫీల్డ్‌లో ఫస్ట్ ఎళ్ళాను సార్ నేను. ఒక, ఒక పాలిటీ సబ్జెక్ట్ నేర్చుకోవటం. దాంట్లో ఓకే. నాకు ఆ సబ్జెక్ట్‌లో ఏదోలా అనిపించేది సార్. ఇది నేర్చుకోవాలి. సబ్జెక్ట్ బావుంది. అదొక కిక్‌లా అనిపించేది సార్ సబ్జెక్ట్ నేర్చుకోవడం. అక్కడి నుంచి అలాగా జాబ్ సాధించాలన్న ఫీల్ తర్వాత వచ్చింది సార్ నాకు. ఫస్ట్ అయితే నాకు సబ్జెక్ట్‌లో నాకు ఇష్టపడింది సార్. సబ్జెక్ట్ బావుంది అనిపించేది అలా ఆ రకంగా. ఓకే. అవును సార్. సో, ఫైన్. ఇప్పుడు సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యావు నువ్వు. సివిల్స్‌లో పాలిటీ అండ్ సార్. గ్రూప్స్‌కి ప్రిపేర్ అయినప్పుడు పాలిటీ. ఈ 2 పాలిటీ డిఫరెన్సెస్ ఏంటి నువ్వు సార్. అబ్జర్వ్ చాలా మంది సివిల్స్ ఆస్పిరెంట్స్ కూడా ప్రిపేర్ అవుతారు గదా! సో, ఆ సివిల్స్‌లో నువ్వు చూసిన సార్. పాలిటీ ఆఫ్‌కోర్స్ సబ్జెక్ట్ ఏం మారదనుకో. బట్ నీకేమనిపించింది డిఫరెన్స్? అక్కడ సార్. తీసుకున్న తర్వాత ఇక్కడ క్లాసెస్ వినడం ఇదే. సార్ నాకు యాక్చువల్‌గా అంటే కొందరంటారు కదా సార్ సివిల్స్ పాలిటీ అంటే కొద్దిగా డెప్త్‌గా ఉంటది. అది వేరేలా ఉంటది. అంటే కొద్దిగా డెప్త్‌గా ఉంటదని చెప్పేసి అంటారు. కానీ నేను మీ క్లాసెస్ విన్నాను. నాకైతే సివిల్స్ పాలిటీకి అదే గ్రూప్స్ పాలిటీకి నాకేం తేడా అనిపించలేదు సార్. మీ క్లాసెస్ అవి కూడా నాకు సేమ్ డెప్త్ అంటే సేమ్ అనాలిసిస్ బాగా చేశారు సార్. సేమ్ అలానే ఉన్నాయి. తర్వాత మీరు లాస్ట్‌లో కరెంట్ అఫైర్స్ యాడ్ చేశారు. కంప్లీట్ అయిపోయింది సార్ నాకు. నాకు రెండిట్లో నాకు మీ క్లాసెస్ చూస్తే డిఫరెన్స్ అనిపించలేదు సార్ నాకు. ఫైన్. ఒకేలా ఉన్నాయి నాకు. వెరీ గుడ్. సో, ఒక బిగినర్‌కి ఇప్పుడు నీ దగ్గరకొచ్చి సార్. నేనిప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే నువ్వు చెప్పే సార్. సలహా, ఇప్పుడు నువ్వు ర్యాంక్ కొట్టావు గాబట్టి నీ సలహా అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఒక గ్రూప్ 2 ప్రిపేర్ సార్. అవ్వాలనుకునే వాళ్ళకు నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి సతీష్? సార్. ఆహ్, నాకు తెలిసి సార్ గ్రూప్ 2 ప్రిపేర్ అంటే గ్రూప్ 2 సాధించాలంటే అంత ఇంటెలిజెంట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. కొద్దిగా హార్డ్ వర్క్ చేసుకుంటే సరిపోయిద్ది. తర్వాత ప్రాపర్ మెంటర్‌షిప్ తీసుకుంటే ఆహ్, స్ ప్రాపర్ మెంటర్‌షిప్ చేసుకొని కొద్దిగా కష్టపడితే సరిపోయిద్ది అనుకుంటున్నాను సార్ నేను. అంటే మరీ 24 అవర్స్ చదవాలని ఏమీ లేదు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ సరైన మెంటర్‌షిప్ తీసుకుంటూ డైలీ ఒక 6 అవర్స్, 7 అవర్స్ కూర్చొని చదువుకుంటే సరిపోయిద్దని నా ఉద్దేశం సార్. నువ్వు ఎంతసేపు చదివావు సతీష్ డైలీ? నేను చదివాను సార్. నాకు 7 అవర్స్, 8 అవర్స్ చదివాను సార్ నేను. అంటే అంటే కంప్లీట్‌గా ఎస్పెషల్లీ అవన్నీ క్విట్ హ్మ్. చేసేసావా 22లో? క్విట్ చేశాను సార్. క్విట్ చేశాను. జాబ్ క్విట్ చేశాను సార్. నాకు అంటే పర్వాలేదు కొద్దిగా ఫైనాన్షియల్‌గా పర్వాలేదు. సో, అందుకని క్విట్ చేశాను సార్ నేను. సో, ఆల్‌మోస్ట్ 22 నుంచి 26 వరకు అంటే 23, సార్. 24, 25 3 ఇయర్స్ ఫైనాన్షియల్‌గా సార్. ఏం ఇబ్బంది అవ్వలేదా? సార్ మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నాకు కొద్దిగా పర్వాలేదు సార్. ఫైనాన్షియల్‌గా. సో, అందువల్ల చేస్తాను సార్ నేను. ఓకే. అవును సార్. సో, ఫైన్. సో, ఇది నువ్వు చదువుకున్న బుక్స్ ఏంటి? నువ్వు ఫాలో అయిన బుక్స్ ఏంటి? ఈ ఎగ్జామ్‌కి? ఆ! సార్ అంటే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఫాలో అవ్వండి సార్. హ్మ్. తర్వాత ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్. ఎస్పెషల్లీ తర్వాతగా నోట్ మేకింగ్ సార్. నేను కొన్ని అంటే వీడియోస్ చూస్తూ నోట్ మేకింగ్ చేసుకున్నాను సార్. అవి నాకు యూజ్ అయ్యాయి. నోట్ మేకింగ్ చేసుకుంటూ ఆ హ్మ్. నోట్‌లో ఒక లెఫ్ట్ సైడ్ ఒక స్పేస్ ఉంచుకుంటూ అక్కడ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసేవాడిని సార్ నేను. హ్మ్. డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో యాడ్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్, స్టాక్ 2 కలిపి చదువుకున్నాను సార్. అవి నాకు కొద్దిగా బాగా యూజ్ అయ్యాయి సార్. టోటల్‌గా చెప్పాలంటే స్టాండర్డ్ బుక్స్ కంటే ఎక్కువగా క్లాసెస్, నోట్స్ క్లాస్‌లో చేసేటప్పుడు రన్నింగ్ నోట్స్
దానికి వాల్యూ అడిషన్స్, టెస్ట్ సార్. సిరీస్. మొత్తానికి ఇవేనా నువ్వు ఎక్కువగా డిపెండ్ అయింది? యెస్ సార్. అవును సార్. ఎందుకంటే ఈ సతీష్ ఇది చాలా అదే సార్. ఇంపార్టెంట్. స్టూడెంట్స్‌కి ఎలా ఉంటదంటే, ఒక 2 సార్. బుక్స్ చదువుకోవాలి. ఈ 2, 3 బుక్స్ చదివితేనే కొడతాము అన్న ఫీలింగ్‌లో ఉంటారు. సో, యూ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సార్. నీకున్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ సార్. క్లాసెస్‌తో రన్నింగ్ నోట్స్ దానికి అప్డేట్ చేసుకొని టెస్ట్ సిరీస్. అంటే తక్కువ చదివావు, యెస్ ఎక్కువ సార్. రివైజ్ చేశావు. థట్స్ ఇట్ అంతే కదా? యెస్ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను 'లక్ష్మీకాంత్' కంప్లీట్‌గా చదవలేదు సార్ నేను. హ్మ్. ఓన్లీ మీ నోట్సెస్ దాని కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటూ ఎళ్ళాను సార్ నేను. నేను చాలా సార్లు క్లాస్ చెప్పేటప్పుడు కూడా 75కి సార్. 65 ప్లస్ వస్తదని ఛాలెంజ్ చేశాను. చాలా సందర్భాల్లో. అవును సార్. ఆహ్, ఆ సార్. నోట్స్ చిన్నగా జస్ట్ ఒక 300 పేజెస్ ఉంటాయి. సో, మీరందరూ సార్. అంటే వచ్చినప్పుడు రియల్లీ అంటే మన దాంట్లో ఫ్యాకల్టీస్‌ని పికప్ చేసుకునేటప్పుడు కూడా మేమంత జాగ్రత్త తీసుకున్నాం. సో, మా పైన అంత నమ్మకం సార్. పెట్టుకొని ఇవి వస్తాయో లేవోనన్న భయం, బెరుకు లేకుండా దాన్ని ఫాలో అయిపోయి ర్యాంక్ సార్. కొట్టావు. అండ్ వెరీ వెరీ సార్. హ్యాపీ ఫర్ యూ సతీష్. అండ్ ఫైనల్లీ ఈ ఎగ్జామ్ కంటే ముందు ఎగ్జామ్ ఉంటది, క్యాన్సెల్ అవుతది. ఇట్లా చాలా మంది డీవియేట్ అయ్యారు. మళ్ళీ ఈ డీవియేషన్స్ వల్ల అవును సార్. ఇంపాక్ట్ కాలేదా? సార్ ఎఫెక్ట్ కాలేదు సార్. అంటే నాకు కూడా అనిపించేది సార్. ఏమవుతదో అంటే ఎగ్జామ్ అవుతదా లేదా? ఈ డౌట్స్ అయితే నాకు అనిపించేది. కానీ ఖచ్చితంగా డైవర్ట్ అవుతాం సార్. డైవర్ట్ అయ్యేవాడిని. 1 అవర్, 2 అవర్ దాని గురించి ఆలోచించడం కూడా ఒకసారి పక్కకు పెట్టేసి, సరే ఇప్పుడు కాకపోతే ఏముంది నెక్స్ట్ మనమే రాయాలి కదా! మన ఎగ్జామ్ మనమే రాయాలన్న ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యేవాడిని సార్. మధ్యలో మీకు కూడా నేను చాలా సార్లు మెసేజ్ పెట్టేవాడిని. మీరు కూడా నాకు రిప్లై ఇచ్చారు సార్. "ఏం కాదు మీ పని మీరు చేయండి. అవుతది. మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తారు. ర్యాంక్ కొడతారని" చెప్పేసి మీరు చెప్పేవారు సార్. చాలా సార్లు మీరైతే మాత్రం ఆ సిట్యుయేషన్‌లో కూడా చాలా వీడియోస్ చేశారు సార్ మీరు. చాలా యాహ్! వీడియోస్ చేశారు. ఈ యాహ్! ఈ సిట్యుయేషన్‌లో మీరెలా ఉండాలనేది మీరు చాలా వీడియోస్ చేస్తారు. అవి యూజ్ అయ్యాయి సార్ నాకు. చాలా బాగా యూజ్ అయ్యాయి. అండ్ ఫైనల్లీ ఇంకేదైనా చెప్తావా? నీ అంటే జూనియర్స్ నేను సార్ అక్కడ డైవర్ట్ సార్ అక్ సార్ అక్కడ అంటే ఆ సిట్యుయేషన్‌లో డైవర్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, హ్మ్. జర్నీ ఇక్కడితో ఆగదు. ఎట్లైనా మనం గ్రూప్ 1 దాకా వెళ్ళాలి. హ్మ్. సో, ఇప్పుడు ఇవన్నీ చూసి మనం ఎందుకు స్టడీ స్టాప్ చేయాలి అన్న ఫీల్‌తో నేను కంటిన్యూ చేశాను సార్ ఆ టైంలో. సో, ఎలాగో సార్. చదవాల్సిందే. ఇప్పుడెందుకు ఆపడం అని. అంతే కదా? అంతే సార్. అంతే సార్. ఫైన్. అండ్ ఫైనల్ అవును ఇంకేదైనా సార్. చెప్తావా? మన నెక్స్ట్ అప్‌కమింగ్ బ్యూరోక్రాట్స్‌కి? సార్ చెప్పనియ్యండి సార్. మీ ఇందాక చెప్పింది సార్. ఆ! స్మార్ట్ వర్క్ చేసుకుంటూ కానీ ఖచ్చితంగా మెంటార్‌షిప్ ఉండాలి సార్. ఇప్పుడు మీలాంటోళ్ళు అంటే నాకైతే కంప్లీట్‌గా మీ క్లాసెస్‌తోవి నాకు బాగా యూజ్ అయ్యాయి. అలానే మీ క్లాసెస్ కూడా నేను చెప్తాను. అంటే ఎక్కడ తీసుకున్నా సార్ మెంటార్‌షిప్ తీసుకుంటూ ప్రాపర్ వేలో కష్టపడితే ఖచ్చితంగా సాధిస్తాం సార్. ఫైనల్‌గా నాకైతే మీ అకాడమీ నుంచి 80% నాకు తెలిసి మీ సపోర్టే సార్ నాకు. ఆ 20% నేను ప్రిపేర్ అయ్యాను సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ సతీష్. వెరీ హ్యాపీ. సో, నెక్స్ట్ సార్. అప్‌కమింగ్ స్టూడెంట్స్‌కి కూడా నేను నీ సర్వీసెస్ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సార్. ర్యాంక్ అయ్యావు కాబట్టి నీ నుంచి ఇన్‌పుట్స్ సార్. అప్పుడప్పుడు కూడా స్టూడెంట్స్‌తో సార్. మాట్లాడించిన మోటివేషన్‌కి 100% నీ సర్వీసెస్ మేము యుటిలైజ్ చేసుకుంటాం. సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ సతీష్. ఓకేనా? సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్.